బయట ఎవరన్నా ఎక్కిరిస్తారా ఇట్లున్నావు అట్లున్నావు అని చిన్న పిల్లలు నేర్పిస్తారా? స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ. అయిన తర్వాత చెప్పుకోలేక ఏడ్చింది స్టార్టింగ్ లో? అప్పుడప్పుడు తను ఫీల్ అవుతూ ఉంటది చాలా సార్లు. బయట ఎవరన్నా ఏమైనా అంటుండే నెగిటివ్ గా తనని అనడం, అప్పుడు మీరు వినడం? నెగిటివ్ గా చాలా అంటారండి. మా దగ్గర వాళ్ళే అంటారు, ఎవరో కాదు అంటుంది. పేరెంట్స్ ఏమంటూ ఉంటారు? ఎప్పుడన్నా హాస్పిటల్ చూపించి ఏమన్నా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా అని ట్రై చేశారా? అంటే చాలా చిన్నప్పటి నుంచి ఇంకా మనకు 2-3 years బ్యాక్ వరకు మొత్తం చాలా చూపించామండి హాస్పిటల్స్. మొత్తం ఎన్ని కవర్ చేయాలి అన్ని కవర్ చేసి ఇంకా ఎంత చేసినా ఇంకా ఆవిడ ఇంకా అంతే. అంటే దీనికి వేరే సోర్స్ ఏం లేదని చెప్పారు? వేరే ఏమి లేదండి. ఇంకా చిన్నప్పుడు ఎప్పుడైతే అలా అయిపోయిందో అప్పటి నుంచి ఇంకా అలా ఉందండి. సెవెన్ years వరకు అయితే నడవలేదండి. మా తాతయ్య నాన్నమ్మ గారు చూసుకునేవారండి. వండేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందా వంట చేసేటప్పుడు? కామెంట్స్ చదువుకుంటావా మన వీడియోలకి? వేరుగా చేస్తుందని చూడడం మానేసి నెగిటివ్ గా మాట్లాడడం అనేది కొంచెం బాధగా అనిపించింది. కానీ ఇంకా అలా పట్టించుకుంటే ఎవరు ఎదగలేం కదా. యాక్టింగ్ చేస్తుంది, కావాలని చేస్తుంది, ఫేమ్ కోసం చేస్తుంది, ఇట్లాంటి కామెంట్స్ అలా రాసి పెట్టుంది. బాగా యాక్టింగ్ చేస్తుంది అంటున్నారు. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. అప్పుడు వీళ్ళు మెడిసిన్ వాడినాం, అది వాడేసినాం, సో సెట్ అయిపోయింది ఇప్పుడు అంతా అని చెప్పేసి. ఈవిడికి కూడా చిన్నప్పటి నుంచి చాలా హాస్పిటల్ తిప్పామండి. ఎప్పుడన్నా అనిపించిందా ఇట్లా అయింది ఎందుకు నాకే అని? అసలు ఎందుకు ఇట్లా అవ్వాల్సి వచ్చింది? అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు నార్మల్ గానే పుట్టిందంట. 5 months తర్వాత సింపతి కోసం, లేకపోతే నన్ను కూడా అంటే ఏంటంటే అక్కని ఎలా పెట్టుకుని ఎలా చేస్తున్నాడు. మీ ఇంట్లో కూడా అలాంటి అమ్మాయి ఉంటే మీరు కూడా అలా చేసుకోండి. ఇలాంటి అమ్మాయి ఉండడం చాలా, మీరు ఏదో అడ్వాంటేజ్ అనుకుంటారు, అది అడ్వాంటేజ్ కాదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, అది మాకు మాత్రమే తెలుసు. అలా అనుకోకండి. అవసరం లేని వాళ్ళందరికీ ఏమో సపోర్ట్ చేస్తారు. ఎవరో కుమారి ఆంటీ అంట, అలాంటి వాళ్ళు ఏమో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ షో ఈ షో. కానీ అలాంటి వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా. కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు కిందనే ఉంటారు. ఇంకేమన్నా చెప్పాలి, ఎవరికైనా ధమ్కి ఇవ్వాలి? చెప్పమ్మా, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు చెప్దామని అంటుంది. నేను చేసేది యాక్టింగ్ కాదండి అని చెప్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే సత్య అండ్ తేజ గారు. సో సిస్టర్ అండ్ బ్రదర్స్ అనమాట. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటే చాలామంది, అంటే ఒక 1 or 2% నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా రిమైనింగ్ మొత్తం చాలా పాజిటివ్ కామెంట్స్ ఉండే. అంటే ఇట్లున్నారు అట్లున్నారు అని కాకుండా అందులో కూడా చాలా అందంగా ఉన్నాం అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి. సో వాళ్ళే మన ముందు ఒకసారి మాట్లాడదాం. హాయ్. నీ పేరేం పేరు? సత్య. తేజ. ఎవరు పెద్ద మీ ఇద్దరు ఇట్లలో? అక్క. అక్కనా? ఓకే. సో ఇప్పుడు అంటే డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్టింగ్ చేస్తుంది, కావాలని చేస్తుంది, ఫేమ్ కోసం చేస్తుంది, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినాయి. దానికి మీ ఆన్సర్ ఏంది?
ఇంకా ఆన్సర్ అంటే యాక్టింగ్ అయితే చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని గురించే ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూ వద్దాం అనుకున్నాము. మీరు ఆల్రెడీ 2 months అయింది చెప్పి మాకు కొద్దిగా ఖాళీ లేక రాలే. యాక్టింగ్ అయితే కాదు, అంటే అక్క ఏంటంటే ఇలా ఉన్నా కానీ తన టాలెంట్ చూపించాలి, ఇలా ఉన్నా కానీ ఒక హ్యాండిక్యాప్డ్గా ఉన్నా కానీ నేనేంటో చూపించుకోవాలి, ప్రూఫ్ చేసుకోవాలనేది అమ్మాయికి ఎప్పటి నుంచి ఉండేది అన్నమాట. సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. కుకింగ్ ఎప్పటి నుంచో చేస్తుంది ఇంట్లో మొత్తం కుకింగ్ అమ్మకి ఫుల్ హెల్ప్ చేస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చింది ఏమైనా చేద్దామంటే మా దగ్గర మంచి మొబైల్ కూడా లేదు స్టార్టింగ్ లో. సో దానివల్ల నాకు చేయడం కూడా అసలు తెలియదు, యూట్యూబ్ లో చూసి మెల్లగా OnePlus లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే సపోర్ట్ బాగా వచ్చిందండి. 3 months లో బాగా సపోర్ట్ అయింది, అంత అయింది. తర్వాత మళ్ళీ అక్క కొంచెం హెల్త్ బాగోక ప్రాబ్లం వల్ల మళ్ళీ ఆగిపోయాం. అంటే ఇన్స్టాల్ చేద్దామని ఉండేది కానీ ఏంటంటే భయం, ఇదే భయం ఇప్పుడు మీరు చెప్పారు కదా నెగిటివ్ కామెంట్స్, ఆ భయంతో వీడియోస్ చేసేవాళ్ళం కాదండి. ఇంకా రీసెంట్ గా 3 months బ్యాక్ ఇంకా ఏదైనా పర్లేదని చెప్పి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే కొంతమంది, అందరు కాదు, ఒక 1% అయితే యాక్టింగ్ చేస్తుంది. ఇంకా యాక్టింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, యాక్టింగ్ అయితే కాదు. మా సిస్టర్ చిన్నప్పటి నుండి అంతే హ్యాండిక్యాప్డ్ గానే పుట్టారు, ఇంకా అలానే ఉంటది. ఓకే, అంటే ఇంకా కొంతమంది ఎట్లా అంటే యాక్టింగ్ అని మాట్లాడిన తర్వాత కొన్ని డేస్ అయ్యాక క్యూర్ అవుతుంది, అప్పుడు వీళ్ళు మెడిసిన్ వాడినాం అది వాడేసినాం సో సెట్ అయిపోయింది ఇప్పుడు అంతా అని చెప్పేసి ఫేమ్ రాగానే ఈ మాట పక్కా చెప్తారు అని చెప్పేసి దానికి ఇంకా కొంతమంది ఒత్తాసు వాళ్ళతో అవును అవును అనే కామెంట్స్ వచ్చినాయి. అవునవునండి. సో దీనికి మీ ఆన్సర్ ఏంది? ఇంకా ఆన్సర్ అంటే అదేండి, ఇంకా యాక్టింగ్ అయితే ఏం కాదు. ఈవిడికి కూడా చిన్నప్పటి నుంచి చాలా హాస్పిటల్ తిప్పామండి. అసలు ఎందుకు ఇట్లా అవ్వాల్సి వచ్చింది అంటే పుట్టినప్పుడు నార్మల్ గానే పుట్టిందంట. 5 months తర్వాత ఎప్పుడో పోలియో ఇంజెక్షన్ ఇస్తారు కదా, అది సెట్ అవ్వలేదంటండి. అది సెట్ అవ్వకపోవడం వల్ల ఇంకా అది ఇచ్చిన కొన్ని రోజులకి తర్వాత మళ్ళీ ఇది జాండీస్ వచ్చిందంటారు కదా, అది కూడా రావడం హెల్త్ బాగోలేకపోతే వీక్ అయిపోయింది. ఇంకా అలా అంటే పోలియో పడక మెయిన్ అదే అయింది. పోలియో పడక పుట్టినప్పుడు బాగుందంట. ఎన్ని ఇయర్స్ అట్లా అయింది అంటే ఇంకా 5 months కి అప్పుడు పోలియో ఇచ్చారంట, అప్పటి నుంచి సెట్ అవ్వలేదంట, అప్పటి నుంచి కొంచెం తేడా ఉండేదంట. 7 years వరకు అయితే నడవలేదండి, 7 years వరకు నడవలేదంట. మా తాతయ్య నాన్నమ్మ గారు చూసుకునేవారండి. సో నడవడం బాగానే నడుస్తుంది, నడుస్తుంది నార్మల్ గానే కొద్దిగా నడుస్తుంది. అంటే కొంచెం నడిచినప్పుడు మనం పక్కన ఉండాలి. ఓకే, మీరేం వర్క్ చేస్తుంటారు? నాది బీటెక్ ఫైనల్ ఇయర్ అయింది, ప్రెజెంట్ కోచింగ్ తీసుకుంటున్నాను. తనని ఎవరు చూసుకుంటారు ఇంట్లో? ఇంక మేము చూసుకుంటాం ఫ్యామిలీ, మా చిన్నక్క, ఈవిడ మా పెద్దక్క, అమ్మ నాన్న, ఫ్యామిలీ 5 members మొత్తం. ఓకే, మొత్తం 5 members. సిబ్లింగ్స్ 5 members? అంటే 3 members నేను, సిబ్లింగ్స్ 3 members, పేరెంట్స్. ఓకే ఓకే, వాళ్ళు ఏం చేస్తారు పేరెంట్స్? మా పేరెంట్స్, మా నాన్నగారు సెక్యూరిటీగా చేస్తారు రెస్టారెంట్ లో, మా అమ్మగారు కుకింగ్ చేస్తారండి. ఇంకా మా చిన్నక్క రీసెంట్ గా మ్యారేజ్ అయింది, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్ అయింది అన్నమాట. మా దగ్గర ఉంది, మళ్ళీ ఏదైనా మ్యారేజ్ ఏమైనా వస్తే చేయాలి చిన్నక్కకి. ఇంకా అక్కకైతే చేసే ఉద్దేశం లేదు. చాలా మంది అది కూడా మెసేజ్ చేస్తున్నారు, అంటే పెళ్లి చేసే ఉద్దేశం ఉందా అని చెప్పి. చేసుకోవా వద్దా? చేసుకున్నా కానీ వదిలేస్తారు, తర్వాత కొన్ని రోజులు వాడుకుని. బాగా వీడియోలు చూస్తున్నట్టుంది ఇట్లాంటివన్నీ. ఎందుకంటే మా ఇంట్లోనే అయింది కదా, మా చిన్నక్కకే, మా చెల్లికే, మా అక్కకే అయింది కదా, ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డాం ఆవిడతో. ఇంకా అన్ని చూసి ఇంకా చేసుకునే ఉద్దేశం లేదు. ఇంకా ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్నారు, అలాగా చేస్తారా, మ్యారేజ్ చేస్తారా, మేము బాగా చూసుకుంటామని చెప్పి. కానీ ఇంకా తనకి ఫీలింగ్స్ ఉంటే చేయాలని ఉంది, కానీ ఎక్కడో భయం, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ తన లైఫ్ వద్దట. పెళ్ళంటే సిగ్గవుతుందా, భయం అవుతుందా? భయమా? ఓకే, ఎందుకట్లా? అంటే అబ్బాయిలు మంచోళ్ళు గారా? నమ్మకూడదు అంటుంది. అబ్బా, మరి ఇప్పుడు అబ్బాయిలు అందరు నమ్మకూడదు అంటే మేము మంచోళ్ళం ఉన్నాం కదా అంటారు మరి. పైకి మంచోళ్ళలాగా ఉంటారు, అంటే అంతా మనలాగానే ఉంటది, కాకపోతే జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ అవి ఒకటి, హెడ్ అంతేనా? మంచిగా అనిపిస్తుందా ఇన్స్టా రీల్స్ చేస్తుంటే? చాలా బాగా అనిపిస్తుందా? బయట నేను గుర్తుపడుతుంటారా? ఫోటోలు దిగుతారా సెల్ఫీ? అంటే ఒకరిద్దరు కానివ్వండి గుర్తుపడతారు నన్ను. ఎవరంటే నేను ఎక్కువ బ్యాక్ సైడ్ ఉంటాను కదా, అక్కడ గుర్తుపడతారు. అవును, తను మీరు రీల్లో ఉంటేనే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటారు కదా. ఏడిపిస్తావు అట్లా ఎప్పుడన్నా తమ్ముని? ఏం ఏడిపియావా?
కానీ రెడీ అయ్యి నేనే చేస్తాను రీల్స్ అంటదన్నమాట. తర్వాత నేను రెడీ అయ్యి వస్తే అప్పుడు ఓకే చేయడం ఇష్టం అన్నమాట. ఏ రీల్ బాగా ఇష్టం మీ తమ్ముడితో చేసింది? ఒక రీల్, మంచి రీల్. పాటలు చూస్తావు కదా, అన్ని పాటలు, అందులో నీకు ఏ పాట బాగా నచ్చుతుంది? ఇష్టం అది కూర్చొని చేసావా? ఎవరు మన ఇద్దరమన్నా చూపించచ్చు, అది అవసరం లేదా? నాకు చెప్పండి, నేను ప్లే చేస్తాడు, నాకు పంపిస్తే. నీకు పంపించినా ఈ పాట చేద్దామని అడుగుతావా? నాకు పంపించేస్తుంది డైరెక్ట్ గా. పంపిస్తుందా? OnePlus ఉంటుంది, ఆ ఫోన్ తేలేదు. డైరెక్ట్ ఏ రీల్ నచ్చితే ఆ రీల్ చెప్తుందేమో. అంటే కొన్ని రీల్స్ అన్ని రీల్స్ కూడా చేయడానికి బాగు కదా అక్క తమ్ముడికి. కొన్ని రీల్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసి నాకు పంపిస్తుంది, అందులో చూసి చేస్తాను. మొత్తం నువ్వే చెప్తున్నావు అనుకుంటున్నాను, అంతేనా? మొత్తం ఈయనే మాట్లాడుతున్నాను, మాట్లాడిస్తలేవు అనుకుంటున్నావా? తను మాట్లాడేది అదే. ఇప్పుడు నీకు ఎక్కువ డ్రెస్లు వేసుకోవడం ఇష్టమా, శారీస్ కట్టుకోవడం ఇష్టమా? శారీసే ఇష్టమా? నువ్వే రెడీ అవుతావా? రెడీ చేస్తారా? నీకు రాదు. డ్రెస్ అయితే కట్టుకోలేను, డ్రెస్ వేసుకోగలను అని చెప్తాను. వంటలు ఏది బాగా చేస్తావు? చికెనా? నువ్వేది బాగా తింటావు? మటనా? వండడం మాత్రం చికెన్ మంచిగా వండుతావు, తినడం మాత్రం మటనా? అమ్మా ఓకే. మరి మటన్ అంటే ఎక్కువ పైసలు కదా, ఎవరు తెస్తారు? నానా? తమ్ముడు తెస్తాడు. ఓకే, ఎవరో ఒకటి తెస్తారా? వండేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందా వంట చేసేటప్పుడు? ఏం కాదు, హ్యాపీగా చేస్తావా? చాలా తెలివి ఉంది, కానీ పోలియో ఒక్కటి లేకపోవడం వల్ల మొత్తం రిఫ్లెక్ట్ అయింది. ఎప్పుడన్నా అనిపించిందా ఇట్లా అయింది ఎందుకు నాకే అని? అలా రాసి పెట్టుంది. బయట ఎవరన్నా ఎక్కిరిస్తారా ఇట్లున్నావు అట్లున్నావు అని? చిన్నపిల్లలు నేర్పిస్తారా? స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ. స్కూల్లో ఎవరు మాట్లాడేవారు కాదు నాతో, ఎవరు ఉండేవారు కాదు, ఎక్కువ ఏడిపించేవాళ్ళు. 10th వరకు చదివింది. గ్రేటే. మా ఊర్లోనే 10th వరకు చదువుకున్నావు అంటే చాలా గ్రేట్ తెలుసా? చదివింది. మరి మీ తమ్ముడికి నేర్పిస్తావా? నువ్వే నేర్పియావా? నీకే నేర్పిస్తాడా? హోంవర్క్స్ కట్ట నేనే రాసేవాడిని ఎక్కువ. ఓకే, కామెంట్స్ చదువుకుంటావా నీ వీడియోలకి? చదవవా? తమ్ముడే చదువుతాడు. వినిపిస్తాడా మంచిగా నువ్వు అందంగా ఉన్నావని పెట్టిరు అవన్నీ? ఈ నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా చెప్పండి, కానీ పాజిటివ్ అని చెప్తాను, వాళ్ళు ఫీల్ అవుద్దని. మా చిన్నకి చెప్తుంది అన్నమాట ఇంట్లో, వాళ్ళు ఎలా పెట్టారు ఎలా పెట్టారు నెగిటివ్ గా అని చెప్తుంది. నేను చెప్పను, మళ్ళీ ఫీల్ అవుతాను. చూడకపోవడమే మంచిది అంతే, దానివల్ల బాధపడడం కంటే. ఎవరి ఇష్టం మీ ఇంట్లో? తమ్ముడు ఎక్కువ ఇష్టమా లేకపోతే ఇంకొక సిస్టర్ ఎక్కువ ఇష్టమా? తమ్ముడు, ఎందుకంటే రీల్స్ చేస్తాడు కదా. అమ్మ నాన్న ఇష్టం లేదా? తాతయ్య ఇష్టమా? అమ్మమ్మ? నానమ్మ తాతయ్య ఆయన రీసెంట్ గానే చనిపోయారు, ఒక 1 month బ్యాక్. ఓకే, ఐస్ క్రీమ్స్ అవి తింటావా బాగా? ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. ఫేవరెట్ ఫుడ్ ఏది? దొండకాయనా? బెండకాయ. దొండకాయ ఫేవరెటా? చికెన్ మటన్ అట్లాంటివి లేవా? మటన్ ఇష్టం. మటన్ ఇష్టమా? బెండకాయ అయితే డైలీ ఎవ్రీ డే 1 week అని తినేస్తుంది బెండకాయ. అందుకే ఇంత షార్ప్ ఉంది బ్రెయిన్ అనేది, అదే కదా రీజన్. ఓకే, ఇప్పుడు మరి ఇంట్లో పనులు చేస్తావా? గిన్నెలు తోమడం అవన్నీ అన్నీ చేస్తావా? గ్రేటే. బట్టలు గిన్నెలు వంట చాలా కష్టపడుతుంది. ఇస్త్రీ చేసుకుంటాను బట్టలు.
గ్రేట్, అసలు ఇన్స్పిరేషన్ అసలు తను చాలా మందికి. అంటే ఈరోజు అన్ని బాగున్నా కూడా చెయ్యడానికి ఆలోచిస్తారు, కానీ ఇలాగా పాజిటివ్ గా ఇన్స్పైర్ గా చేస్తుందని చూడడం మానేసి నెగిటివ్ గా మాట్లాడడం అనేది కొంచెం బాధగా అనిపించింది. కానీ ఇంకా అలా పట్టించుకుంటే ఎవరు ఎదగలేం కదా, ఇంకా అంతే, పట్టించుకోవద్దు, బతకలేమని చెప్తుంది. అంతే, కరెక్ట్ డిసిషన్, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించింది. ఓకే, సెల్ఫీలు దిగినప్పుడు ఏమనిపిస్తుంది? మీ ఇంటికాడ పిల్లలు వచ్చి ఆడుకుంటారా నీతోని? ఆడుకోరా? అంతగా ఇంట్లో మరి నీకు ఎప్పుడన్నా ముచ్చట పెట్టాలనిపించింది అనుకో, ఆడుకోవాలనిపించింది అనుకో, ఎవరితో ఆడుకుంటావు? మీరు తమ్ముడితోనేనా? ఆడుకోవాలనిపించినా, కొట్టాలనిపించినా? చెల్లి నేను ముగ్గురు. పెద్ద తనేనా? పెద్దక్క, తర్వాత చిన్నక్క, తర్వాత లాస్ట్ నేను. ఓకే, కోపం ఎక్కువనా? తనకు కూడా కొంచెం కోపం ఎక్కువే, ఇద్దరు కొట్టుకుంటాడు. నీకు లేదా? ఎక్కువే కానీ తగ్గించుకుంటాను. గ్రేట్, అయితే పెద్ద ఆమె అని అనిపించుకుంది ఇప్పుడు ఓపికల అట్లా. ఓకే, అంత దూరం నుంచి ఇప్పుడు ఎట్లా వచ్చారు మీరు? ట్రైన్లో వచ్చారా? అక్కడ నుంచి ట్రైన్, ఇక్కడ నుంచి క్యాబ్. ఎంత జర్నీ, అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది మీకు? 550 km ఉంటుంది. పో 1 డే పట్టిన జర్నీకి మీకు? ఓకే, ఏ పని మీద వచ్చారు హైదరాబాద్కి? తమ్ముడుగా తెలుసా, నీకు తెలియదా? బిగ్ బాస్ కోసమా? చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే అంటుంది. చూసినావా అగ్ని పరీక్ష ఈసారి? చూడలేదు, అంటే వీడియో ఏదో అప్లోడ్ చేయమని చెప్పారు కదా, 3 minutes అప్లోడ్ చేసాము. చేశారా? మేబీ ఇలా తీసుకోరేమో అని అనుకున్నాం అన్నమాట. వాళ్ళు అందులో కొంచెం డిఫరెంట్ గా నడుస్తుంది కదా ఇప్పుడు. అవునవును, ఇట్లా ఉన్న వాళ్ళని తీసుకుంటే మళ్ళీ గేమ్స్ ఆడేటప్పుడు అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందని అలా చాలా మంది రిజెక్ట్ చేశారు. అది ఇలా ఉన్నానని నన్ను ఆపుతున్నారు, ముసలి తీసుకున్నారు, వాళ్ళ ఉపయోగం ఏముంది? అయ్యే, ఇప్పుడు కేతమ్మ విన్నదనుకో ఫీల్ అవుతుంది. కేతమ్మ, అంతకు ముందు గంగవ్వ వాళ్ళు చేసింది ఏంటి, ఏం చేయలేని అడుగుతుంది. అవును, అన్ని చేయగలను నేను, నన్ను ఎందుకు ఇది చేయట్లేదు? అదే ఫీల్ అవుతుందని అది రాలేదు. ఒకవేళ నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఒక్క రోజు బిగ్ బాస్ లో ఉన్నట్టు పోతావా? ఒక్క రోజుకైనా సరే? పిచ్చి అంటుంది. ఎందుకు బిగ్ బాస్ కే పోవాలనుకున్నావు? ఇష్టం, ఫ్యామిలీ మొత్తం పిచ్చి, బిగ్ బాస్ పిచ్చాను మా ఫ్యామిలీ మొత్తానికి. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ కి పోతే అందరు మళ్ళా మా ఏరియాలో సెలబ్రిటీ వచ్చింది అనుకుంటారు, నువ్వు బిగ్ బాస్ లో విన్ అయితే కదా, అప్పుడు ప్రపంచం అంతా తెలుస్తాను. అదే అంటుంది, అది అట్లీస్ట్ ఒక 4-5 weeks లో చాలు విన్ అవ్వకలేదు అని అంటుంది అనమాట. అట్లీస్ట్ తీసుకుంటే ఎలా గుర్తిస్తే చాలు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఎవరెవరికో అవసరం లేని వాళ్ళు అందరికి సపోర్ట్ చేస్తారు తప్ప, అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి అలాంటివి ఏం చూడరు వాళ్ళు. వాళ్ళు మంచిగా ఉన్నారు, చెడ్డగా ఉన్నారు, అది వాళ్ళకి కావాల్సిన ఫేమ్, ఎంటర్టైన్మెంట్, అందంగా ఉండాలి, డబ్బులు ఉండాలి, అలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు. అర్థమైపోయింది అప్పుడే బిగ్ బాస్ గురించి. అర్థమైపోయింది. మరి ఎందుకు మరి బిగ్ బాస్ కి డబ్బులు కట్టాలంటే మనకి ఎందుకు చెప్పు? ఫ్యూచర్ లో చూద్దాం లేదన్న ఆప్షన్ ఉంటే, ఇప్పటికైతే అవ్వదులేండి ఇంకా. కానీ 1 day అయినా అట్లీస్ట్ ఛాన్స్ ఇస్తే బాగుండేది అని ఆశపడుతుంది తను కూడా, నేను కూడా కోరుకుంటున్నా. అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తనని జస్ట్ ఒక డ్రీమ్, ఆ స్మైల్ చూడడం కోసం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఒకవేళ పోయినావు అనుకో మర్చిపోద్దు నన్ను, సరేనా? మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఓకే, మరి పేరెంట్స్ ఏమంటూ ఉంటారు? ఎప్పుడన్నా హాస్పిటల్ చూపించి ఏమన్నా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా అని ట్రై చేస్తారా? అంటే చాలా చిన్నప్పటి నుంచి ఇంకా మనకు 2-3 years బ్యాక్ వరకు మొత్తం చాలా చూపించామండి హాస్పిటల్స్. మొత్తం ఎన్ని కవర్ చేయాలి అన్ని కవర్ చేసాం. కానీ ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదండి, ఇంకా ఎంత చేసినా ఇంకా ఆవిడ ఇంకా అంతే ఇంకా అని చెప్పారండి. ఇంకా అంటే దీనికి వేరే సోర్స్ ఏం లేదని చెప్పారు? వేరే ఏమి లేదండి. ఇంకా తను ఇంక చిన్నప్పుడు ఎప్పుడైతే అలా అయిపోయిందో అప్పటి నుంచి ఇంకా అలా ఉందండి. ఇంకా కొద్దిగా కొంచెం నడ్డం, కొంచెం మాట్లాడడం కూడా వచ్చింది. చిన్నప్పుడు మాటలు కూడా ఏమీ లేవు.
ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ వరకు తను మాటలు లేకుండా ఉన్నది? 10 సంవత్సరాల వరకు. 10 సంవత్సరాలు. 7 సంవత్సరాల వరకు నడవలేదండి. 5 సంవత్సరాల వరకు. బాగా గుర్తుపెట్టుకుంది. 5 సంవత్సరాల వరకు నడవలేదండి. బయట ఎవరన్నా ఏమైనా అంటుండే నెగిటివ్ గా తనని అనడం, అప్పుడు మీరు వినడం? నెగిటివ్ గా చాలా అంటారండి. మా దగ్గర వాళ్ళే అంటారు, ఎవరో కాదు అంటుంది. మా రిలేటివ్స్ చాలా బాధ కలుగుతుంది అంతేలే, మన పక్కన మనం చేసి మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఆల్రెడీ చూపించేసినావు, నీ టాలెంట్ చూపించేసినావు, అందరూ గుర్తుపడతారు, మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి నీకు. ఇంకా కావాలా? అంటే ఎంత కావాలా? 1 million కావాలా? నువ్వు వేరీలు పెట్టినా? అవునంట. లాక్స్ లో వద్దా? లక్షలలో పోతుందా? లాక్స్ లో వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇంకా అట్లా గుర్తుపడితే చాలు. ఇప్పుడు నువ్వు బయటికి పోగానే అరే వచ్చేసిందని ఇట్లా ఇంత గుర్తింపు రావాలంటావు అట్లా. అంత వచ్చిన రోజు హ్యాపీయా? ఫుల్లా? ఓకే. మరి ఒకవేళ అట్లా వచ్చిన రోజు మా అందరికి పార్టీ ఇవ్వాలి సార్, మీ ఇంటికి పిలిచి పార్టీ ఇవ్వాలి. పేరెంట్స్ ఏమంటున్నారు మరి తన విషయంలో? ఇంకా అలా ఉంది కాబట్టి ఇంకా ఇంటి దగ్గర ఉంచుతారండి. ఇంకా ఇంటి దగ్గర ఇంకా మ్యారేజ్ చేద్దామన్నా ఇంకా అదేమీ ఒపీనియన్ లేదు కాబట్టి ఇంట్లోనండి ఇంకా మాతో పాటే ఉంటుందండి. ఇంకా మాతో పడతారు. ఇంకా అమ్మ నాన్న కూడా ఎలా ఉందని కొంచెం మనం చెప్పరు కానీ కొంచెం ఫీల్ ఉంటుంది కదా, అంటే ఆ అక్క లైఫ్ ఎలా ఉంది, అక్క లైఫ్ ఎలా ఉంది అని చెప్పి కొంచెం బాధపడతారు. అమ్మాయిల విషయం ఇద్దరికి ఎలా అయిందని చెప్పి. ఇంకా ఎప్పుడైనా తన విషయంలో అంటే ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళినప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్ జరిగినాయా? అలాంటి ఏం లేదు. మ్యాక్సిమం ఎప్పుడు వదలలేదు. వదిలినా కానీ మా అందరికి సపోజ్ ఎక్కడికి మ్యారేజ్ పెళ్లికి వెళ్ళినా ఇంకా అందరు కలిసి వెళ్తామండి. ఇంకా తను కూడా ఇంకా తన పని తను చేసుకుంటది కూడా మాకు ఇబ్బంది ఉండదండి. అంటే మనం భోజనం తినిపించాలి లేదా స్నానం చేయించాలి అలా ఉండదండి. తన పని తను చేసుకుంటది. డ్రెస్ అయితే తను వేసుకుంటది, కానీ ఒక శారీ కట్టాలని మనం చేస్తుందండి. కాబట్టి ఇంటి దగ్గర ఎప్పుడు వదలమండి. ఎప్పుడైనా వదిలేసినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరిని పెట్టి దగ్గర వెళ్తామండి. అడగండి. మా నాన్న బాగా చూసుకుంటాడు, మా అమ్మ బాగా చూసుకుంటది అని చెప్పి చిన్నపిల్లలా చూసుకుంటాడు అని చెప్తుంది. మీ సిస్టర్ కి కోపం ఎక్కువ? ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువే అని చెప్పి. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏ ప్లేస్ చూడాలని అనిపిస్తుంది నీకు ఎక్కువ? ఓకే, మరి ఏం కొనుక్కుంటా చార్మినార్ పోయి? గాజులేనా? ఓకే. మరి ఒకవేళ పెళ్లి చేసుకునే టైం వచ్చింది అనుకో, మంచిగా చూసుకుంటా అంటే చేసుకోవా? అసలు నమ్మకం లేదంటుంది. నీ ఫేవరెట్ కలర్ ఏది? గ్రీన్. అందుకే గ్రీన్ చీర కట్టుకుందా? అంటే నువ్వే ఇష్టంతో కొనుక్కుంటావా షాపింగ్ కి కూడా? ఓకే. ఎప్పుడు బర్త్డే? ఎప్పుడు? 29. 4 years ఒకసారి వస్తుంది. అందరికి సంవత్సరం వస్తే ఏమనిపిస్తుంది అప్పుడు? నేనే కుట్టాలి అట్లా 4 years ఒకసారి అనిపించిందా? అనిపిస్తుంది. లైట్ అంత పట్టించుకోదు. అంతేనా? కేక్ కటింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవా? సో ఇప్పుడు మరి నువ్వు లైఫ్ లో ఏం అవ్వాలనుకోలేదా? డాక్టర్ గానీ ఇంజనీర్ గానీ అట్లా? మరి 10th వరకు ఎందుకు చదువుకున్నావు? ఏదో చదువుకోవాలనే? నువ్వు చేసిన వంటలు ఎవరికి బాగా నచ్చుతాయి మీ ఇంట్లో? బాగా చేయదా? అట్లా నవ్వుతున్నారు. బాగా చేయవా? అడుగు మీ తమ్ముని. అంతగానో నవ్వుతుండు అంటే. మీ చుట్టాలు అందరు మంచిగా చూసుకుంటారా? ఇంకా వెనకాల మాట్లాడతారు కానీ వెనకాల మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు వెనకాల ఉంటారండి. ఓకే. సో చాలా డేస్ తర్వాత ఎంతో మంది ఇంటర్వ్యూస్ అడిగి ఉంటారు, బట్ ఎవ్వరికి ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఎట్లా అనిపించింది ఫస్ట్ ఇంటర్వ్యూ? అన్ని చెప్పినావా నువ్వు చెప్పాలనుకుని? అన్ని చెప్పి ఇంకేమన్నా మాట్లాడాలి, ఇంకేమన్నా చెప్పాలి, ఎవరికైనా ధమ్కి ఇవ్వాలి అని అనిపించిందా?
నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారా అలా చెప్తాను. చెప్పమ్మా. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కదా వాళ్ళు చెప్దామని అంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు నెగిటివ్ కామెంట్స్? నేను చేసేది యాక్టింగ్ కాదండి అని చెప్తుంది. బాగా యాక్టింగ్ చేస్తుంది అంటున్నారు. అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను చూడండి. ఎట్లా ఎక్కువ అబ్బాయిలు కదా నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేది, అమ్మాయిలు కూడా కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. అవునా? అమ్మాయిలు కూడా శత్రువులు అయిపోయారు పాపం. కానీ రియాక్ట్ అయ్యి రీల్స్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అలాంటి వాళ్ళతో మనం రెస్పాండ్ అవ్వడం వేస్ట్. ఇంకా అలాంటి వాళ్ళతో అసలు వేస్ట్. వాళ్ళు ఎవరిని హైప్ చేయడం మనకు అవసరం లేదు. వాళ్ళు ఎవరిని హైప్ చేద్దాం అంతే. ఎందుకు చూడ కొత్త మూవీస్ లవ్ స్టోరీలు ఎక్కువ ఉంటాయి. లవ్ స్టోరీలు ఉంటే చూడవైతే ఫ్యామిలీ షోస్ చూస్తావు. మరి ఇప్పుడు యూట్యూబ్లలో అప్పుడప్పుడు బాగా వైరల్ అయిన ఇష్యూస్ ఉంటాయి కదా కొన్ని, చిన్న చిన్న పిల్లల పైన ఇట్లాంటివి అఘాయిత్యాలు జరగడం ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? అప్పుడు అనిపిస్తుందా ఈ అబ్బాయిలు అందరు ఇంతే అనిపిస్తుందా? మరి అమ్మాయిలు కూడా ఉన్నారు అట్లా? ఇద్దరు ఉన్నాయా? ఇద్దరు చేస్తురు, ఎవరి తప్పనలేం. ఈ ప్రేమ అనే పేరెత్తే నీకు కోపం వస్తుంది కదా. నువ్వు బిగ్ బాస్ కి పోవాలని మేము అందరం కోరుకుంటాం, మా సబ్స్క్రైబర్స్ కూడా కోరుకుంటారు అట్లానే. ఇప్పుడు కామెంట్లు ఎవరైనా తనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అట్లీస్ట్ 1 day అయినా ఉంచాలి అనుకుంటే కామెంట్స్ చేయండి. సో యూట్యూబా నాకే రాలే ఇంకా 1 lakh subscribers 1 lakh వచ్చేసింది మొత్తం మీద. ఎట్లా అనిపించింది తీసుకున్నప్పుడు? ఫుల్ హ్యాపీ అనిపించిందా? ఫస్ట్ అవార్డు లాంటిది. ఇంకా అంతేనా? ఫస్ట్ అవార్డా? నాకు ఇచ్చేస్తావా? తీసుకుంటా మరి నేను నిజంగానే ఇచ్చేసి వెళ్ళిపోతావా నాకు? చాలా కష్టపడిందండి ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ కోసం. చాలా కామెంట్స్ చాలా. అంటే యూట్యూబ్ లో కూడా నెగిటివ్ వస్తుంది. యూట్యూబ్ లో కూడా నెగిటివ్ వస్తాయి. అంటే ఎక్కువ ఏమంటుండే యూట్యూబ్లలో? అదే ఇంకా అది సింపతి కోసం, లేకపోతే నన్ను కూడా అంటే ఏంటంటే అక్కని ఎలా పెట్టుకుని ఎలా చేస్తున్నాడు అని చెప్పి. ఓకే ఓకే, మీరు కూడా ఫేమ్ కోసం తనని వాడుకుంటున్నారు అన్నట్టు. అదే చెప్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా అలాంటి అమ్మాయి ఉంటే మీరు కూడా అలా చేసుకోండి. ఇలాంటి అమ్మాయి ఉండడం చాలా, మీరు ఏదో అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, అది అడ్వాంటేజ్ కాదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అది మాకు మాత్రమే తెలుసు. అలా అనుకోకండి. ఇలాంటి అమ్మాయి అబ్బాయి మీ లైఫ్లో ఉండాలని మేము కోరుకోము. ఉండకూడదు అలాంటి వాళ్ళు. మళ్ళీ మీరు ఎలా అనుకుంటున్నారో అంటే ఇలా ఉన్న అమ్మాయి కూడా ఇది ఒక మాకు డిసడ్వాంటేజే, కానీ ఇది ఒక అడ్వాంటేజ్గా నేను మార్చుకుని అక్కతో ఏదోలా చేయించాలని ఒక ఉద్దేశం అంతే. అంటే ఆ అమ్మాయి ఏంటంటే నేను ఎలా ఉన్నాను, నా లైఫ్ ఎలా ఉంది ఇంట్లో అని కాదు, నలుగురికి తెలిసి ఓకే ఇలా ఉన్న అమ్మాయి కూడా చేస్తుంది అని ఒక ఉద్దేశం ఉండాలి. సో మెయిన్ మాకు అదే, ఒక మనీ కాదు ఇంకోటి కాదండి. అంటే ఇలా ఉన్న అమ్మాయి కూడా చేస్తుంది, ఒక నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంది. చాలామంది నార్మల్గా ఉన్న అమ్మాయిలు కుకింగ్ చేయట్లేదు, అలాంటి వాళ్ళు కుకింగ్ చేయట్లేదు, కానీ ఇలా చేసి దాన్ని నెగిటివ్గా మాడుతున్నారు. అవసరం లేని వాళ్ళు అందరికీ ఏమో సపోర్ట్ చేస్తారు. ఎవరో కుమారి అంటే అంట, అలాంటి వాళ్ళు ఏమో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ షో ఈ షో ఇలా, అలాంటి వాళ్ళు ఏం యూజ్ లేదు, కానీ అలాంటి వాళ్ళని ఇలా సపోర్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా. ఇంకా ఇలా చేసిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు కిందనే ఉంటారు. ఇంకా అంతేనండి. ఇంకా అవసరం లేనిది ఏంటంటే వాళ్ళకి కూడా కావాల్సిందంటే రాత్రి నైట్ ఫేమ్ వచ్చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి అమ్మాయిలు కూడా గుర్తించండి మీరు కూడా. క్లైంట్ తర్వాత చెప్పుకోలేక ఏడ్చిందా స్టార్టింగ్ లో? అప్పుడప్పుడు తను ఫీల్ అవుతూ ఉంటది చాలా సార్లు. ఎవరికి చెప్పలేదా? ఎవరికి చెప్పను, నేనే బాధపడతాను అని చెప్పి. ఎవరితో షేర్ చేసుకోవా? మాకు చెప్తే మేము బాధపడతారని ఎవరికి చెప్పదేమో. ఒకరిని బాధ పెట్టను, నాకు బాధ ఏమో నేను బాధపడతాను చెప్పి. గ్రేట్, అసలు మంచి మనసు అనేది. మంచి మనసు తగ్గట్టే నువ్వు కూడా మంచిగా తొందరలో ఫేమ్ అవుతావని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఫేమ్ వచ్చింది, గుర్తుపడుతురు, ఇంకా వస్తుంది, టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు ఇగో ఈరోజు 1 lakh తెచ్చుకున్నావు, నెక్స్ట్ 1 million కొడుతావు డైరెక్ట్. సో ఆ రోజు ఇంకెక్కువ హ్యాపీ ఫీల్ అవ్వాలి. దాన్ని ఎట్లనే ఇంతే ఇప్పుడు ఎట్లయితే యాక్టివ్గా ఉన్నావో అట్లనే లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో మీరు కూడా తొందరగా ఏదైనా జాబ్లో సెట్ అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తన కోసం మళ్ళీ మీరు ఆగిపోతే మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా మళ్ళీ సపోర్ట్ ఉండదు కాబట్టి. ఎట్లా ఇప్పుడు డాడీ వాళ్ళ ఇన్కమ్తో ఉన్నా
డాడీ మమ్మీ. సరే మీ తమ్ముడికి పెళ్లి చేద్దామా? ఇప్పుడు వద్దా? వద్దా? చదువుతుందండి ఒకసారి 2-3 కామెంట్స్ పెడితే చదివి మళ్ళీ అమ్మకి చెప్తుంది అన్నమాట. అట్లా. మీ తమ్ముడు రీల్స్ చేసేటప్పుడు నీకు నవ్వు వస్తుందా? చాలా నవ్వు వస్తుందట. ఓకే, నువ్వు చేసేటప్పుడు నీకు రావు కదా? స్టార్టింగ్ లో కొంచెం భయపడిందండి రీల్స్ చేయడానికి. అంటే కుకింగ్ వీడియోస్ కొన్ని చేసామండి స్టార్టింగ్ లో, షార్ట్స్. అవి సరిగ్గా వ్యూస్ రాలేకపోతే రీల్స్ చేద్దాం అనుకుని మళ్ళీ స్టార్ట్ చేసాము. నైస్ నైస్. బాగానే వస్తుంది. ఓకే, గ్రేట్. చాలా అసలు నిజం చెప్తున్నా, అంటే చాలా మందిని నేను ఇంతవరకు ఇంటర్వ్యూ చేసిన, బట్ ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అని చెప్పుకుంటే నాకు. బట్ అదే లోపాన్ని అడ్వాంటేజ్గా మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందులో తను ఒకటి అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ముందుకు తీసుకురావాలి, టీవీ స్క్రీన్స్ పైన చూపెట్టాలి, వాళ్ళకు కూడా ఏదో ఒక అవకాశాలు ఇస్తే ఇట్లాంటి వాళ్ళు వెనకలు ఉన్న వాళ్ళు అరే మాకు ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది సపోర్ట్ చేస్తారు అని ఇంకా ముందుకు రాగలుగుతారు. లేదు అని చెప్పి ఇంకా డిస్కరేజ్ చేస్తారనుకోండి, ఇంకెవరు ముందుకు రాలేరు. వాళ్ళని మనంతకు మనమే డిమోటివేట్ చేస్తున్నట్టు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే చేయండి, కానీ డిస్కరేజ్ మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు. లైవ్లో ఈరోజు నేను చూసినా కాబట్టి చెప్తున్నా, ఇది యాక్టింగ్ అయితే కాదు. తను రియల్గానే ఒక పోలియో వల్ల వికటించి ఈరోజు ఇలా అయిందనమాట. అది ఎవరిది తప్పు అనే మనం జడ్జి చేయలేమిడ, కానీ దేవుడు అట్లా రాసిండు రాత. యాక్టింగ్ కోసం పిచ్చి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అందరూ అట్లనే ఉంటారు అనుకోవడం మాత్రం చాలా తప్పు. తను మాత్రం అలా కాదు. సో చాలా హార్ట్ఫుల్గా మాట్లాడింది అనమాట. ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ చేయండి, తనకు కూడా సపోర్ట్ చేయండి. నీ ఇన్స్టా చెప్తావా? ఆంధ్ర అమ్మాయి 36 ఆంధ్ర అమ్మాయి 36 ఇన్స్టా ఐడి అనమాట. తన పేరు సత్య. యూట్యూబ్ ఛానల్ చెప్పవా? అదే సేమ్ యూట్యూబ్ ఛానల్ కూడా అదేనా? సో డూ సబ్స్క్రైబ్ అనమాట వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని. ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.